ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధుడైన ప్రభువా, నీ ఘనమైన పాదాలకు స్తోత్రాలు చేస్తున్నాం. సర్వశక్తిమంతుడా, జీవగల మా తండ్రి, యేసయ్యా నీకు స్తుతులైనా పునరుద్ధాన దినమున తండ్రి మరి యొక్క వాక్యాన్ని అందిస్తున్నాం. ఈ పునరుద్ధానపు దినములో మా తండ్రి నీ స్తోత్రాలు. మరి వాక్యం అందిస్తుండగా తండ్రి, ముందుగా వాక్యము ద్వారా మీ నామాన్ని మహిమపరిచే కృప మాకు దయచేసిన దేవాని స్తుతులు. వాక్యం వినేవారికి తండ్రి స్తోత్రాలైనా వెనకాల చెవులు గ్రహించి హృదయము దయచేసి నిద్రాత్మ పరజ్ఞానంను గర్దించండి. అలాగనే ప్రభు మరి ఏకటువంటి లైవ్ ద్వారా వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఆశీర్వాదము, ఆరోగ్యము, మేలు, స్వస్థ పొందే భాగ్యం దయచేయమడుగుతున్నాను. అలాగనే ప్రభు మీ స్తుతులు ఈ కార్యక్రమం అంతటిని మహిమాత్మ జరిగించండి. ఎటువంటి ఆటంకము లేకుండా ప్రభు ఈ కార్యక్రమం అంతట్లో మీరుండి మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షముగా యుద్ధము
ఆశ్రయమా నా యేసయ్యా, ఆధారమే నీవయ్యా. ఆశ్రయమా నా యేసయ్యా, ఆధారమే నీవయ్యా. కృప చూపువాడవు నీవు, దయ చూపువాడవు నీవు, కరుణించువాడవు
ప్రభునందు పిల్లారా, మరి వాక్యంలోకి ప్రవేశించుదాం. ఈరోజు అంశం పేరు ఏమిటంటే, వాక్యం అంశం పేరు అశ్షూరునిపై జయం. అశ్షూరునిపై జయం. ఎవరు ఈ అశ్షూర్యుడు? ఈ అశ్షూరునిపై జయము పొందిన వారు ఎవరో వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రాలు. ప్రభు సన్నిధిలో పిల్లారా, 2వ రాజుల గ్రంథంలో నుండి 2వ రాజుల గ్రంథము మరి 18వ అధ్యాయము మొదటి వచనంగా చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం మొదటి వచనము. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యోధా రాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలనారంభించెను. దేవునికి స్తోత్రం. ప్రభు నందు పిల్లారా, ఈరోజు ఒక చక్కని అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి స్తోత్రాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నా అతిశయము. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నా అతిశయము. ధవళవనుడా మనోహరుడా, ధవళవనుడా నా ప్రియుడా. ధవళవనుడా మనోహరుడా, ధవళవనుడా నా ప్రియుడా. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నా అతిశయము. ఆరాధించెదా అరుణోదయమున అమరుడా నిన్నే ఆశ్రదీరా. ఆరాధించెదా అరుణోదయమున అమరుడా నిన్నే ఆశ్రదీరా. ఆశ్రిత జనపాలగా స్తుతి మాలిక. ఆశ్రిత జనపాలక స్తుతి మాలిక. ధవళవనుడా మనోహరుడా, రత్నవనుడా నా ప్రియుడా. ధవళవనుడా మనోహరుడా, రత్నవనుడా నా ప్రియుడా. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నా అతిశయము. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నా అతిశయము. గురిలేని నన్ను గురి నుండి లాగి దరి చేర్చినావే పరిశుద్ధుడా. గురిలేని నన్ను గురి నుండి లాగి దరి చేర్చినావే పరిశుద్ధుడా. ఏమని పాడెద
పాడేదని ప్రతిదినము స్తుతి పాడుదిన అతిశయము. దేవునికి స్తోత్రం. ప్రభునందుకులారా, మరి యొక్కటువంటి ఉదయకాల సమయంలో ప్రభు యొక్కటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు చెప్పే అంశం ఏంటంటే అశ్షూరునిపై జయం. ఎవరు ఈ అశ్షూర్యుడు? ఈ అశ్షూరునిపై జయము పొందిన వారు ఎవరో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. క్లుప్తంగా వాక్యాన్ని ముగిస్తాను. జరా బైబిల్లో ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు పేరు హిజ్కియా. హిజ్కియా రాజు యూదా రాజుల్లో 13వ రాజు. ఈ రాజు ఎవరి కుమారుడు అంటే ఆహాజు రాజు కుమారుడు. ఈ ఆహాజు రాజు అంత మంచివాడు కాదు. ఈ ఆహాజు రాజు అంత యోగ్యుడు కాదు. అయినప్పటికీ తండ్రి బాటలో నడవకుండా దేవుని యొక్క దృష్టిలో యథార్థముగా ఉన్న రాజు ఎవరంటే హిజ్కియా. ఈ హిజ్కియా బాల్య దినముల యందే దేవుని యందు భయభక్తులు కలవాడుగా చూస్తున్నాం. అయితే హిజ్కియా మహారాజు ఏలిన కాలం ఎప్పుడంటే క్రీస్తు పూర్వము 728వ సంవత్సరము నుండి 687వ సంవత్సరములో పరిపాలన చేసిన రాజు. క్రీస్తు పూర్వము 728వ సంవత్సరం నుండి 687వ సంవత్సరంలో పరిపాలన చేసిన రాజు. ఈ రాజు పేరు హిజ్కియా. హిజ్కియా అనగా అర్థం ఏంటంటే యెహోవా నా బలమా, యెహోవా నా బలం అని అర్థం. ఇలాంటి గొప్ప రాజు గురించి మనం తెలుసుకోవాలి. దేవుడి స్తోత్రము కలుగును గాక. హిజ్కియా రాజు చూడండి, మనం గమనించినప్పుడు 18వ అధ్యాయం 2వ రాజుల 18:1 ఇశ్రాయేలు రాజు ఏలా కుమారుడైన యోషియా ఏలుబడిలో 3వ సంవత్సరం ముందు యూదా రాజును ఆహాజు కుమారుడు హిజ్కియా ఏలన ఆరంభించారు. చదవండి. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడు. చూడండి, అతడు ఏలన ఆరంభించినప్పుడు ఎంత వయసు అండి? 25 సంవత్సరాల ప్రాయములో రాజ్య పరిపాలనకు వచ్చాడు. 25 ఏళ్ళు అంటే చక్కని యవన కాలములో రాజ్య పరిపాలనకు వచ్చిన స్థితిలో మనం చూస్తున్నాం. చూద్దాం ఇంకా వాక్యము. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడి యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలి. 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె. అతని తల్లి జకరియా కుమార్తె. ఆమెకు అబి అని పేరు. చూడండి, ఇక్కడ చూస్తే మనం గమనిస్తే ఇతడు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 29 సంవత్సరములు యూదా రాజ్యాన్ని పరిపాలన చేసిన రాజు. ఇతను చాలా గొప్ప పరిపాలన చేసిన రాజుగా మనం చూస్తున్నాం. దేవుడి స్తోత్రం. ఇంకా ముందు చూస్తే ఇతని యోగ్యతలు కొన్ని కనపడుతున్నాయి. చక్కని యోగ్యతలు ఇతనిలో ఉన్నాయి. ఆ యోగ్యతలు ఏమిటంటే ప్రభునందు పిల్లారా, మనము చూస్తే 3వ వచనం చూద్దాం. తన పితరుడైన దావీదు చేసినట్టు అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించును. చూడండి, ఒకటి చూసినట్లయితే మొదటి యొక్క యోగ్యత యెహోవా దృష్టికి పూర్ణముగా నీతి అనుసరిస్తున్నాడు. గమనించినట్లయితే ఈనాడు మానవుల దృష్టిలో కాదు, ఎవరి దృష్టిలో ఉన్నాడు? దేవుని దృష్టిలో ఉన్నాడు. యెషయా గ్రంథంలో అంటాడు, నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున నీవు ఘనుడవైతివి. ఎవరి దృష్టిలో ఉండాలి? దేవునికి స్తోత్రం. ఈనాడు చూస్తే పిల్లారా, మానవుడి దృష్టిలో ఉండటం చాలా మంది చూస్తారు. కానీ మానవుడి దృష్టిలో కాదు ఇతను. ఎవరి దృష్టిలో ఉన్నాడు? దేవుని దృష్టిలో యోగ్యముగా ఉన్నాడు. దేవుని దృష్టిలో పూర్ణ నీతిగా అనుసరిస్తున్నాడు. దేవుడి స్తోత్రం కలుగుగాక. గమనించినట్లయితే బైబిల్లో నోవా గురించి దేవుడు రాస్తాడు, ఇతను యెహోవా దృష్టి యందు కృప పొందినవాడంట. యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు నోవా. కాబట్టి దేవుని దృష్టిలో మనం ఉండాలి, మానవ దృష్టిలో కాదు.
ఎవరి దృష్టిలో నీ ఉండాలి? దేవుని దృష్టిలో. హిజ్కియా గమనించినట్లయితే అతనిలో మొట్టమొదటి యోగ్యత ఏమిటంటే యెహోవా దృష్టికి నీతిమంతుడుగా ఉన్నాడు. దేవుడు స్తోత్రం కలుగుగాక. రెండవ చూద్దాం పాయింట్ అక్కడ. ఉన్నత స్థలములను ఆ. కొట్టివేసి ఆ. విగ్రహములను పగలగొట్టి ఆ. దేవతా స్తంభములను పడగొట్టి ఆ. మోషే చేసిన ఉమ్. ఇత్తడి సర్పమును ఉమ్. చిన్న భిన్నములుగా చేసిను. ఉమ్. దానికి ఉమ్. ఇశ్రాయేలీయులు ఉమ్. నెహుష్టాన్ అని పేరు పెట్టి ఉమ్. దానికి ధూపం వేయచు వచ్చి ఉండిరి. చూడండి, గమనించండి. ఇక్కడ చూసినట్లయితే రెండవదిగా ఇతడు ఉన్నత స్థలములో పడగొట్టిన వాడు. ఏ స్థలములో? ఉన్నత స్థలము. తండ్రి కట్టేశాడు ఉన్నత స్థలములు. ఎక్కడ పడితే అక్కడ ఉన్నత స్థలములు కట్టాడు. అవి దేవుని దృష్టిలో యోగ్యమైనవి కాదు. ఎప్పుడైతే ఇతను పరిపాలన వచ్చిందో ఏం చేశాడంటే ఆ ఉన్నత స్థలములన్నింటినీ ఏం చేశాడు? పడగొట్టేశాడు. దేవుడు స్తోత్రం. గమనించండి, రెండవ మాట చూస్తే ఉన్నతమైనవన్నీ పడగొట్టేశాడు. మన యొక్క వాక్యం ప్రకారంగా మనం చూసినట్లయితే ఉన్నతమైనవి ఏవైతే మన హృదయంలో ఉన్నాయో, ఉన్నతమైనవి మనలో ఏమున్నాయో అవి మనం ఏం చేయాలి? పడగొట్టేసేసి ఎవరిని మహింపరచాలి? దేవుని మహింపరచాలి. బైబిల్ అదే అంటాడు, ప్రాకారముల పడగొట్టేవాడు మీ ముందు నడుస్తున్నాడు. పడగొట్టేవాడు ఆయనే. దేవుడు స్తోత్రం. కాబట్టి ఉన్నత స్థలములు ఏం చేయాలి? పడగొట్టబడాలి. గట్టిగా స్తోత్రం చెప్పించండి. హల్లెలూయా. మరి ఎన్నో ఉన్నత స్థలాలు ఉన్నాయి, మన హృదయంలో ఉన్నాయి, మన గృహాల్లో ఉన్నాయి. చాలా ఉన్నతమైన స్థలాలు మనం కట్టుకుని దేవుడి కంటే ఉన్నతముగా అన్నాడు లూసిఫర్. అంటాడు, నేను దేవుడి కంటే ఉన్నతముగా ఉండాలని సభాపతి మీద కూర్చుంటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు వాడిని అక్కడ కిందకి ఏం చేశాడు? పడదోశాడు. కాబట్టి హిజ్కియా మహారాజు రెండవ గొప్ప లక్షణం ఏంటంటే ఉన్నత స్థలములు ఏం చేశాడు? పడగొట్టేశాడు. దేవుడు స్తోత్రం. మూడవదిగా చూద్దాం, 5వ వచనం. అతడు ఆ. ఇశ్రాయేలు దేవుడైన ఆ. యెహోవా యందు ఆ. విశ్వాసం ఉంచినవాడు. ఆ. అతని తరువాత వచ్చిన ఉమ్. యోధా రాజులలోను ఉమ్. అతని పూర్వీకులైన రాజులలోను ఉమ్. అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. చూడండి, దేవునికి స్తోత్రం. మూడవ లక్షణం ఏంటంటే ఇతడు దేవుని యందు ఏముంచిన వాడు? విశ్వాసం ఉంచిన వాడు. ఏముందండి? విశ్వాసం. చాలా చక్కని విశ్వాసం గలవాడే ఉంటాడు. ప్రభు సన్నిధిలో పిల్లారా, మరి ఈ విశ్వాసం అనేది ప్రభు సన్నిధిలో మామూలు విషయమా? అది సామాన్య విషయం కాదు. ఎంతో సంపాదించవచ్చు, ఎంతో మంది స్నేహితులు సంపాదించవచ్చు, లేకపోతే ఎన్నెన్నో కార్యాలు చేయొచ్చు. కానీ మనిషి విశ్వాసాన్ని సంపాదించాలంటే సామాన్య విషయము కాదు. హిజ్కియా రాజు అయితే అతనిలో మనం చూసినట్లయితే ఏముందంటే విశ్వాసము. దేవుని స్తోత్రం. బైబిల్ అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనడా అసాధ్యం. కాబట్టి విశ్వాసము గలవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఇతనుకున్న విశ్వాసములో, ఇతని పితరుల్లో ఇంత విశ్వాసం గలవాడు ఎవడో లేడు. చూడండి ఎంత గొప్ప సాక్ష్యం. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతనుకున్న విశ్వాసము గలవాడిలో ఎవడూ లేడంట. అంత విశ్వాసం గలవాడు. సాక్ష్యం దేవుడు మనకి ఇస్తాడు. అప్పుడప్పుడు కొన్ని సాక్ష్యాలు మనకి ఇస్తాడు దేవుడు. ప్రభునందు పిల్లారా, దేవుడు మనకిచ్చే సాక్ష్యాలు కొన్ని ఉండాలి. బైబిల్లో మన ఎందరో భక్తులు చూస్తున్నాం దేవుడు సాక్ష్యం పొందినవాడు. మోషే నా స్నేహితుడు అన్నాడు, అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు, అలాగే దానియేలుకు ప్రియుడు అన్నాడు. అలాగనే చూసినట్లయితే ప్రభు సన్నిధిలో యోబు గురించి ఉన్నాడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, యెహోవాను భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడని సాక్ష్యం పొందాడు. ఎవరో? యోబు. అలాగనే హిజ్కియా మహారాజు కూడా ఇతనుకున్న విశ్వాసము ఇతని పితరుల్లో ఎవరికి? దేవుని స్తోత్రం. ఇవాళ చాలా మంది గమనిస్తే ఈ సాక్ష్యం లేదు. లోకంలో సాక్ష్యం ఉంటుంది, మావాడనంత కోపిష్టి ప్రపంచంలో ఎవడం లేదు. చాలా మంది అంటారు, మావాడంత నిద్రపోతూ ప్రపంచంలో ఎవడం లేదు. అలాగే మావాడంతా రోడ్లను తిరిగేవాడు ప్రపంచంలో ఎవడో లేడని ఈ లోకంలో సాక్ష్యం ఉంటుంది. కానీ ఈ లోకంలో సాక్ష్యాలు అవి పనికిరావు. దేవుని దృష్టిలో మనకి ఏ సాక్ష్యం కావాలంటే ఇతను వంటి వాడు ఎవడో అంత విశ్వాసం కదా. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభునందు పిల్లరా గమనిస్తే
మూడవ లక్షణం ఏంటంటే దేవుని యందు విశ్వాసం గలవాడు. కానీ ఇంత విశ్వాసం గలవాడు అతని పితరుల్లో కూడా ఎవడో లేడు. నాలుగో చూద్దామండి, 6వ వచనం చూస్తాం. అతడు యెహోవాతో హత్తుకొని చూడండి, అతడు యెహోవాతో హత్తుకొని 4వ చూసినట్లయితే దేవునికి దగ్గరగా, ఎవరికి? దేవునికి దగ్గరగా ఉన్నాడు. దేవుడి స్తోత్రం. యెహోవాను హత్తుకున్నాడు. ఎంత సత్యమో చూడండి, ఎంత ఎంత ఆ దేవుడిలో లీనమైనాడంటే దేవుణ్ణి హత్తుకున్నాడు. ఈనాడు చూస్తే బైబిల్లో సంసోను ఉన్నాడు. సంసోను దేవుడిచ్చిన కృపావరాన్ని పోగొట్టుకుని దెలీలా నామని హత్తుకుని ఏం పోగొట్టుకున్నాడు? దేవుని ఆత్మనే పోగొట్టుకున్నాడు. ఇతనికైతే చక్కగా దేవుణ్ణి హత్తుకుని జీవిస్తున్నాడు. దేవుడి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్. ఈ రోజుల్లో ప్రభునందులారా దేవుని హత్తుకుని ఉండటం ఎంత బాధ్యత. దేవుని హత్తుకుని ఉండే కృప దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే హిజ్కియా మహారాజుకి ఇచ్చాడు. అది 4వ లక్షణం. 5వదిగా చూసినట్లయితే ప్రభు సన్నిధిలో చూడండి, ఆయనను వెంబడించుటలో చూడండి. దేవుడిని 5వ లక్షణం ఏంటంటే ఇక్కడ దేవుని వెంబడిస్తున్నాడు. దేవుడు వెంబడిస్తున్నాడు. దేవునికి దూరముగా లేడు. ప్రభు సన్నిధిలో దేవుడిని వెంబడిస్తున్నాడు అంటే దేవుని వెంటే నడుస్తున్నాడు. బైబిల్లో హానోకున్నాడు 360 సంవత్సరములు ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. దేవుడి స్తోత్రము కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు దేవుని వెంబడించాలి. దేవుని వెంబడించే మనసు నీకు ఉండాలి. ఇదిగో ఈరోజు చూస్తుంటే ప్రభు సన్నిధి ద్వారా దేవుని వెంబడించే మనసు కావాలి. దేవుని వెంబడిస్తున్నామా మనము? ఒక మాట చెప్తాను. అదేంటంటే ఒక అతనికి ప్రాణం పోతుంది. ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాడు, మరణించే పరిస్థితిలో ఉన్నాడు. అయితే అతను చనిపోయేటప్పుడు అతని భార్య కొడుకులు దగ్గరే ఉన్నారు. దగ్గరే ఉన్నప్పుడు అతను అంటున్నాడు కదా చనిపోయే ముందు, రే మీ అమ్మ ఎక్కడ్రా అని అడిగాడు. మీ అమ్మ ఎక్కడ్రా అన్నప్పుడు పెద్ద కొడుకు చెప్తున్నాడు, నానా మా అమ్మ నీ పక్కనే ఉంది అన్నాడు. నువ్వెక్కడున్నావురా అన్నాడు పెద్ద కొడుకుని. నానా నీ తల దగ్గర ఉన్నా అని చెప్పాడు. మరి చిన్నోడు ఎక్కడున్నాడు రా అన్నాడు. వాడు నానా నీ కాళ్ళ దగ్గర ఉన్నాడు అన్నాడు. మీరందరూ ఇక్కడే ఉంటే గల్లాపేట దగ్గర ఎవరున్నాడు రా అని అడిగాడంట. అంటే అర్థం ఏంటి? అతను చనిపోయే పరిస్థితుల్లో కూడా దృష్టి దేని మీద ఉంది? వ్యాపారం మీద ఉంది కానీ దేవుని మీద లేదు. దేవుని మీద లేదు. అంటే చనిపోయేటప్పుడు కూడా డబ్బునే వెంబడిస్తున్నాడు కానీ దేవుని వెంబడించిన వాడు కాదు. అలాంటి పరిస్థితి ఉండకూడదు. నువ్వు దేవుణ్ణి వెంబడించాలి. బైబిల్ అంటాడు, ప్రభునందు ఎలీషా అంటాడు ఏలియాతో, నీ దేవుడే నా దేవుడు, ఇదిగో నిన్ను విడువను ఎడబాయిని. మరి ఏలియాని వెంబడించాడు ఎవరంటే ఎలీషా. దేవుడి స్తోత్రం. వద్దయ్యా వెళ్ళిపోమన్నప్పుడు కూడా ఏలియాని వెంబడించి 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 ఎన్ని ఆత్మలు పొందుకున్నాడు? 2 ఆత్మలు పొందుకున్నాడు ఎలీషా. దేవుడి స్తోత్రం కలుగుగాక. అలాగే అత్తగారిని వెంబడించింది ఎవరామే? నయోమి అత్తగారు రూతు కోడలు ఏం చేసింది? మోయాబు దేశం నుండి బెత్లెహేము దేశం వరకు వెంబడించింది. గొప్ప బోయాజు వివాహం ఆడి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎవరిని వెంబడించాలంటే దేవుని వెంబడించాలి. ఎన్నవ లక్షణం ఇది? ఎన్నవదండి? 5వది. 6వది ఏంటో చూడండి. ఆయనను వెంబడించుటలో వెనుక తీయక. అదిగో చూడండి. 6వ లక్షణం ఏంటంటే ఇతడు వెనకడిగి వేసిన వాడు కాదు, వెనక తట్టు చూసిన వాడు కాడు. దేవుడి స్తోత్రం. అందుకే బైబిల్లో లోకాసు వార్తలు అంటాడు, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు దేవునికి పాత్రుడు కాలేడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. కాబట్టి ప్రభునందులారా మరి 6వది చూస్తాం. 7వదిగా చూసినట్లయితే ఆయన మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞని గైకొనుచున్నాడు. చూడండి, 7వదిగా చూస్తే దేవుని ఆజ్ఞల్ని గైకొంటున్నాడు. 7వ చూస్తే 8వదిగా చూసినట్లయితే ప్రభునందులారా 8వ చూస్తే కావున యెహోవా అతనికి ఏమైనాడు? 8వ తోడై ఉన్నాడు. 9వదిగా చూస్తే తాను వెళ్ళిన చోటల్లా
అతడు ఏం పొందెను? జయము పొందెను. జయము పొందిన. దేవుడి స్తోత్రం. 10వదిగా చూస్తే అప్పుడు అష్షూరు రాజులకు సేవ చేయకుండా అతని మీద తిరుగా. ఇప్పుడు కనుక అష్షూరు రాజు కనపడుతున్నాడు. దేవుడి స్తోత్రం. ఇతరులో 10 లక్షణాలు ఉన్నాయి. ఎవరిలో? హిజ్కియాలో 10 లక్షణాలు కనపడి. ఒకటి, యెహోవా దృష్టికి నీతిమంతుడిగా ఉన్నాడు. రెండవదిగా ఉన్నత స్థలములో పడగొట్టాడు. మూడవదిగా దేవుని యందు విశ్వాసం ఉంచాడు. 4 దేవుణ్ణి హత్తుకున్నాడు. 5 దేవుని వెంబడించాడు. 6 వెనుక తట్టు చూసిన వాడు కాడు. 7వదిగా చూస్తే దేవుని ఆజ్ఞలు గైకొన్నవాడు. 8వదిగా చూస్తే అతనికి దేవుడు తోడై ఉన్నాడు. 9వదిగా చూస్తే అతడు వెళ్ళిన చోటలో ఏం పొందాడు? జయం పొందాడు. 10వదిగా చూస్తే అష్షూరు రాజుకు సేవ చేయాలి. దేవునికి స్తోత్రం. ఇది గొప్ప లక్షణం. ఇన్ని లక్షణాలతో సవ్యముగా సాగిపోతున్నాడు ఎవరండి? హిజ్కియా. హల్లెలూయా. కాబట్టి ప్రభు సన్నిధి ద్వారా దేవుని యొక్క మహిమార్థంలో ప్రభు సన్నిధిలో గమనించినట్లయితే చక్కగా సవ్యముగా సాగిపోతున్న విశ్వాస జీవితంలో అతను ముందుకు సాగుతున్నప్పుడు అనుకోని సంఘటన ఎదురైంది. ఈ రోజున మన జీవితాల్లో కూడా చూస్తే చక్కగా మందిరాలు సాగుతున్నాయి, ప్రార్థనలు సాగుతున్నాయి. అనుకోకుండా వచ్చిన సమస్య ఏది అంటే ఈ కరోనా సమస్య. మహారాజు కూడా అనుకోని సంఘటన ఎదురైంది. ఎవరికంటే హిజ్కియా రాజు. ఎవరు వచ్చాడు? అష్షూరు రాజు. చూడండి 18వ అధ్యాయం 13వ వచనం. 2వ రాజు గ్రంథములో 18వ అధ్యాయం 13వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు 14వ సంవత్సరమందు అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా. చాలండి. హల్లెలూయా. చూడండి, అనుకోని సంఘటన ఎదురైంది ఎవరికి? అమ్మా, ఏ రాజుకి? మనం కూడా ఎదురవుతాయి, చాలా ఎదురవుతాయి. ఎదురైనప్పుడు ఎలాగ ఉండాలి? ధైర్యముగా. కాబట్టి ఇక్కడ చూస్తే మరి అష్షూరు రాజు వచ్చి హిజ్కియా రాజు ప్రాకారాలన్నీ పట్టుకున్నాడు. పట్టుకున్న సందర్భంలో ఏం జరిగిందంటే ఇది మరి హిజ్కియా రాజు వర్తమానం పంపిస్తాడు. ఏమనంటే, నీతో నేను రాజీ పడుతున్నాను, నీతో నేను సమాధాన పడతానని చెప్పి కొంత వెండి కొంత బంగారం ఏ రాజుకి ఇచ్చాడు? అష్షూరు రాజుకి ఇస్తాడు. చూడండి అక్కడ 14వ వచనములో 600 మణుగుల వెండియు 60 మణుగుల బంగారము జుల్మానాగా నియమించాడు. ఏ రాజు? అష్షూరు రాజు. అష్షూరు రాజు బంగారం ఇవ్వమంటున్నాడు. ఎంతండి? 600 మణుగుల వెండియు 60 మణుగుల బంగారం. తర్వాత చూస్తే హిజ్కియా రాజు బైబిల్లో మనం పరిచయం చేస్తున్నప్పుడు హిజ్కియా రాజు ఇంకా దేవాలయానికి తలుపులకున్న బంగారము కూడా తీసి ఏ రాజుకి ఇస్తాడంటే అష్షూరు రాజుకు పంపిస్తాడు. అయినా ఆ రాజు ఏం పొందలేదు, తృప్తి పొందాల. తృప్తి పొందగా ఏం చేశాడంటే మనం చూస్తే 18వ అధ్యాయంలో 28వ వచనం చూస్తాం ఒక మాట. గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లా నేను మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింప శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనల్ని విడిపించును. ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. చాలండి. హల్లెలూయా. ఒక చక్కని మాట చూస్తున్నాం. అష్షూరు రాజు ఛాలెంజ్ చేస్తున్నాడు ఎవరి మీద? హిజ్కియా రాజు. ఏమనంటే, మిమ్మల్ని విడిపించుటకు మీ రాజుకి ఏం చాలదు? శక్తి చాలదు. నన్ను ఓడించే శక్తి ఎవరికి లేదు అని చెప్పి సవాలు విసురుతున్నాడు. ఎవరంటే అష్షూరు రాజు. పరిస్థితుల్లో ఏం జరిగిందంటే ప్రభునందుకులను గమనిస్తే హిజ్కియా రాజు ఎంతో భయపడి ఎంతో ఆలోచన కలవాడే ఉన్నాడు. హిజ్కియా రాజు ఎంతో ఆలోచన చేసి ఏం చేశాడంటే 19వ అధ్యాయం 1వ వచనం మనం గమనిస్తాం. 19వ అధ్యాయం 2వ రాజు గ్రంథం. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును శాస్త్రి
షెబ్నాను యాజకులలో పెద్దలను ఆమోజు కుమారులను ప్రవక్తయునైన యెషయా యొద్దకు పంపెను. చాలా దేవునికి స్తోత్రం. వెంటనే హిజ్కియా మహారాజు ఏం చేశాడు అంటే ప్రభు సన్నిధిలో గోనె పట్టల కట్టుకొని బట్టలు చుట్టుకొని, అంటే అర్థం ఏంటంటే అతను పశ్చాత్తాప్తుడై ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ మొదలుపెట్టాడు. ఇతను కొంతమంది సహకారులు ఉన్నారు. ఈ సహకారం చేత అతను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేస్తున్న సమయంలో యెషయా అనే ఒక భక్తుడు అన్నాడు. ఆ టైంలో యెషయా ప్రవక్త, ఎవరున్నాయినా యెషయా ప్రవక్త, అతను అంటాడు ఆ ఇక్కటువంటి హిజ్కియాను ధైర్యపరుస్తున్నాడు. హిజ్కియా, నువ్వు భయపడక్కర్లేదు, నువ్వు భయపడక్కర్లేదు. చూడండి, మనం గమనించినట్టయితే 5వ వచనంలో ఒక మాట చూస్తాం. యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును. అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును. తన దేశమందు కత్తి చేత అతని కోలజేయుదును. ప్రభునందు గమనిస్తే వాక్యాన్ని గమనించినప్పుడు దేవునికి స్తోత్రములు. యెషయా ఏం చేస్తున్నాడు? హిజ్కియాను ధైర్యపరుస్తున్నాడు. దైవ సేవకులు ఎప్పుడు కూడా విశ్వాసాన్ని ఏం పరుస్తారు? ధైర్యపరుస్తారు. హిజ్కియా రాజు అంతా రాజే, గొప్ప రాజు అయి ఉన్నాడు, గొప్ప పరిపాలన దక్షుడు, 10 యోగ్యతలు గలవాడు. అయినప్పటికీ ఇతనికి ధైర్యము చాలినప్పుడు యెషయా భక్తుడు వచ్చి ఏం చేస్తున్నాడు? ధైర్యపరుస్తున్నాడు. ఎవరినండి? హిజ్కియా రాజును ధైర్యపరుస్తున్నాడు. ఈరోజు ప్రభు స్థాయి బైబిల్ అంటాడు, బలహీనకి ఏమన్నాడు? ఓతిమన్నాడు. బలహీనకి ఏమాలి? ఓతివ్వాలి. కొంతమంది బలహీనలు అయిపోతారు, ప్రార్థన మానేస్తున్నారు. అయ్యో ఏంటి, గుడి మానేస్తున్నారు, లోకస్తులు అయిపోతున్నారు, లోకంలో పాడైపోతున్నారు, లోకంలో చెడిపోతున్నారు. దేవుడు ఎదురు చూసి స్వస్థకార్యం జరగనప్పుడు లోకంలో పడిపోయి ఎంతో మంది జారిపోతున్నారు. అలాంటి వారిని మనం ఏం చేయాలండి? బలపరచాలి, ధైర్యపరచాలి. దేవుడు స్తోత్రం. ఒక సంఘటన చెప్తాను, గమనించండి. నా సేవా జీవితంలో 27 సంవత్సరాల మటు సేవ చేస్తున్నాను. 93వ సంవత్సరంలో గొప్ప సంఘటన జరిగింది. 93వ సంవత్సరంలో కుందేరు అనే గ్రామంలో ప్రభునందు ద్వారా నేను ఒక విశ్వాసాన్ని బలపరిచాను. ఆవిడ ఆ పేరు సరోజనమ్మ. ఒక సహోదరి ఉంది కుందేరు గ్రామంలో. ఆమె చాలా బలహీన స్థితిలో ఉన్నది. నేను ఆ కుందేరు గ్రామంలో ప్రతి గురువారం సాయంకాలము నేను ప్రార్థన పెడుతూ ఉండేవాడిని. ప్రార్థన పెడుతున్న సమయంలో అప్పుడు నాకు దాదాపు 23 సంవత్సరాలు. నేను ఆ ప్రాంతంలో ఆ వయసులో సేవ జరిగిస్తున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన పెడతా ఉండేవాడిని. గురువారం ప్రతి గురువారం నాతో పాటు మన సేవలు వచ్చేవాడు. నేను ప్రార్థన పెడుతున్న సమయంలో ప్రభునందు పిల్లారా ఏమి జరిగిందంటే, అక్కడ ఒక సహోదరి, సరోజనమైన సహోదరి మరి అనారోగ్యంతో బాధపడుతుంది. ఏం అనారోగ్యం అంటే ఆమెకి ఒళ్ళంతా కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగంతో బాధపడుతుంది. ఆమె కాళ్ళు చేతులు తినివేయబడ్డాయి. ఒళ్ళంతా కురుపులతో ఉంది, పొళ్ళుతో ఉంది, వ్యాధితో నిండిపోయింది. ఆ పరిస్థితుల్లో పిల్లరా ఆవిడ ప్రార్థన చేయని మనిషి, ఒక విగ్రహారాధికురాలు. ఆ పరిస్థితుల్లో ఆవిడ జరిగే ప్రార్థనలో చూసి, ఆ ప్రార్థనలో విని ఆమె ఎవరో చెప్తే బలపరచబడి ఒక వారం ఆ చర్చికి వచ్చింది. కుందేరులో ప్రార్థనకు వచ్చింది. ప్రార్థనకు వచ్చిన తదుపరి ఆవిడ ప్రార్థనలో ఏకీభించినప్పుడు ప్రభునందు పిల్లారా దేవునికి స్తోత్రం, ప్రార్థనలో ఏకీభించింది. ప్రార్థనలో ఏకీభించిన సందర్భంలో మేమేం చేశామంటే ఆవిడని దగ్గరికి పిలిచి నేను ప్రార్థన చేశాను. చూస్తే ఒళ్ళంతా పుళ్ళు, గాయాలు, చీమి, రక్తం కారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆవిడ నేను బలపరిచిన తర్వాత ప్రభు నమ్మకమా, దేవుడు నీ వ్యాధిని బాగు చేస్తాడన్నప్పుడు ఆమె ప్రతి పాపాన్ని కూడా దేవుని దగ్గర ఒప్పుకుంది. ప్రతి పాపాన్ని విడిచిపెట్టింది. ఆమె ఎంతో లోకంలో ఒకప్పుడు సంచారం చేసిన మనిషి అవన్నీ ఒప్పుకొని ప్రార్థనలో ఉంది. మేము ఆమె కోసం 7 దినాలు ఉపవాసం ఉండి 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం.
7వ రోజున ఇంకో దర్శనం వచ్చింది. ఒక కళ వస్తుంది ఆమెకి. ఏమిటంటే కళ, ఆమె కళలో ఒక దర్శనం వస్తుంది, కళ వస్తుంది. ఆ కళలో ఏమిటంటే ఆమె ఒంటి నిండా పుళ్ళు ఉండిపోయినాయి, ఒంటి నిండా కురుపులతో ఉంది, చీమి రక్తము కాస్తుంది. ఎక్కడైతే ఏ స్థలములో ఎక్కడైతే పుళ్ళు ఉన్నాయో ఆ ప్రతి పుండు మీద దర్శనములో ఒక జలగ పట్టింది కళ. జలగ అంటే అవి పల్లెటూరులో చెరువుల్లో ఉంటాయి, అవి పశువులు పడతా ఉంటాయి. ఆ జలగలో ఆ ఒంటి నిండా జలగలు కనపడతాయి కళ్ళలో ఆమెకి. అయ్యో నా ఒంటి నిండా జలగలు ఏంటి అని చెప్పి అనుకుంటున్నప్పుడు ఆమెకు దేవుడు స్వరం పెడుతున్నాడు. స్వరము, ఇదిగో ఈ జలగలు ఒక్కొక్కటి తీసి పక్కన మంట ఉంది, ఆ మంటలో వేసేయి, ఆ మంటలో వేసేయి, ఆ మంటలో వేసేయమని ఆ స్వరం వినపడుతుంది. వెంటనే ఆమె ఏం చేసిందంటే ఒక్కొక్క జలగను తీసివేసి ఏం చేసింది, ఆ మంటల్లో వేయటం దర్శనంలో జరిగింది. దర్శనం అయిపోయింది. తెల్లవారుజాము ఉదయానికే ఆయన ఒంటి మీద ఉన్న ఆ పుళ్ళన్నీ కూడా మరి పేడు కట్టుకుపోయింది. ప్రభు సన్నిధిలో 2వ రోజు చూస్తే ఆ పేడు 3వ రోజు మొత్తం పేడంతా రాలిపోయి ఆమె పసిపిల్ల వంటి దేహం పొందుకొని సంపూర్ణ ఆరోగ్యవంతురాలై ఎవరు మహింపచ్చింది? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నేను వెళ్ళకపోతే ఆ ఊరు, ఆమెను బలపరచకపోతే ఆమెకు స్వస్థ వచ్చేది కాదేమో. కాబట్టి ప్రభునందు ద్వారా మన సేవకులుగా దైవజనులుగా మేమేం చేస్తామంటే బలపరుస్తాం. హిజ్కియా మహారాజును తల్లి బలపరచలేకపోయింది, భార్య బలపరచలేకపోయింది, అన్నదమ్ములు బలపరచలేకపోయారు, రాజ్యంలో సైన్యాధిపతులు బలపరచలేకపోయారు. కానీ ఎవరు బలపరిచారు? యెషయా. ఎవరండి? యెషయా దైవజనుడు ఏం చేశాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు బలహీనతలు ఏం చేస్తాడు? పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడిని. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రభునందు ద్వారా హిజ్కియా మహారాజును బలపరిచాడు. నీకు ఆత్మను పంపించబోతున్నాను, ఆత్మ వెళ్ళి నీకు సహాయము చేస్తుంది. అష్షూరు రాజు నీకు ఈ హాని చేయలేడని ధైర్యపరిచాడు. ఎవరంటే హిజ్కియా రాజుని. ఎవరండి? అప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే చూద్దాం. ఇంకా ప్రార్థన పెంచాడు. చూడు 19వ అధ్యాయం 14 వచనం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా కెరూబుల మధ్యలో నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములు కలుగజేసి అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. యెహోవా చెవియకి ఆలకింపుము. యెహోవా కన్నులు తెరచి దృష్టించుము. జీవము గల దేవుడి పైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిన పెట్టుము. చూడండి, దేవునికి స్తోత్రం. ఈ అష్షూరు రాజు పేరు ఏమిటంటే సన్హెరీబు. ఎవరండి? సన్హెరీబు. అష్షూరు రాజు నిన్ను రక్షించుటకు, నిన్ను కాపాడుటకు ఈ ప్రపంచంలో ఎవరి వల్ల కాదు అని ఛాలెంజ్ చేశాడు. కానీ ఇతడైతే ప్రతి యుద్ధము చేయలేదు. మరి తన పరిస్థితి యుద్ధములు చేసే పరిస్థితి కాదని గ్రహించిన హిజ్కియా మహారాజు మందిరములకు వెళ్ళి ఆ ఉత్తరము చదివి దేవుని దగ్గర ఉత్తరము పెట్టి ఆ ఉత్తరము పరిచి దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. దేవుని కనపరిచాడు. దేవుడు చూడ సమాధానం వచ్చింది. 19వ అధ్యాయం 20 వచనం. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపెను. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను. అతని గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, నిన్ను అపహాస్యము చేయుచున్నది. చాలండి. దేవుడు స్తోత్రం. నువ్వు చేసిన ప్రార్థన నేను ఏం చేశాను చెప్పాలి. అంగీకరించి నేను చేశాను. ప్రార్థన రిజల్ట్ వచ్చిందా రాలేదా? దేవునికి స్తోత్రం. ప్రార్థన వినడి పావనుడా
ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినదే పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా. పరమదేవుడా నిన్ను తెలిసి కరములెత్తి తగ్గబోతే. పరమదేవుడా నిన్ను తెలిసి కరములెత్తి తగ్గబోతే. శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా, శిరమును వంచి సరిగను వేడిన నేర్పుమయ్యా. ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు. నేర్పుమయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనకు దేవుడు ఏమి ఇచ్చాడండి? జవాబు ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి, నాడు చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, ఏమి రాట్లా? జవాబు. ఎందుకు జవాబు రావటం లేదు? ఏదో అడ్డు ఉంది. బైబిల్ రక్షింపనేది యెహోవా కూర్చి కాలేదు, వినటానికి చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకు మీ దేవునికి ఎలాగున్నాయి? అడ్డుగా. ప్రార్థన చేస్తున్నా జవాబు రావటం లేదంటే ఏదో పాపం ఏం చేస్తుంది? అడ్డుగా ఉంది. బైబిల్ చోడంటాడు, నా ప్రార్థన చేరకుండా మేఘం అడ్డుపడుతుంది అయ్యా, నా ప్రార్థన చేరకుండా పాపం అడ్డుగా ఉంది. ఈరోజు పాపం పెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడా? దేవునికి స్తోత్రం. చాలా మంది ప్రార్థన చేసి దేవుడు జవాబు ఇవ్వలేదు, ప్రార్థన చేసి దేవుడు మాట్లాడలేదు, ప్రార్థన చేస్తున్న ఉపవాసం ఉన్న ప్రయోజనము లేదు అనుకుంటే ప్రయోజనము కాదు. నువ్వు పాపాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధులడు, వాడిని ఒప్పు విడిచిపెట్టేవాడే కనికరం పొందడు. పాపం దగ్గర పెట్టుకుంటే, హృదయంలో పెట్టుకుంటే, నువ్వు రకరకాల పాపాలు, ఫోన్లో పాపాలు, మాటలతో పాపాలు, చూపుల్లో పాపం, ఆలోచనలో పాపం, తలంపుల్లో పాపం, అరికాలం నడినెత్తు వరకు నీ దేహం అంతా పాడైపోయినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రయోజనము లేదు. అందుకే ప్రభు అన్నాడు బైబిల్లో, నీ పాపాలు విడిచిపెట్టి నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు అంటాడు, నా పాపాన్ని కడుగు నాయనా, హిస్సోపుతో నా పాపాన్ని కడుగు, నన్ను పరిశుద్ధపరచు, తెల్లగా నన్ను కడుగు నాయనా, హిమమ్మ కంటే తెల్లగా నన్ను మార్చమని దావీదు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. హిజ్కియా రాజుకు ప్రార్థన ద్వారా దేవుడు ఏమి ఇచ్చాడు? జవాబు ఇచ్చాడు. నీ ప్రార్థన విన్నాను. చూడండి, బైబిల్ అంటాడు, అతడు లోపలికి వచ్చుట బయటికి వచ్చుట, బయటికి రావడం నాకు తెలుసు. అతను లోపల నుండి లోపలికి రావడం, బయటికి వెళ్ళడం నాకు తెలుసు. అతను ముక్కుకి ఏం పెడతాడు? గాలం పెట్టి అతను వేసే రంకెలు నాకు తెలుసు. అశ్షూరు రాజు వేసే రంకెలు నేను వాడిని గాలం పెట్టి బయటికి లాగే రోజు ఉందని చెప్పి దేవుడు మరి హిజ్కియాని ఏం పరిచాడు? ధైర్యపరిచాడు. దేవుడు స్తోత్రం కలిగిన గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గొప్ప జవాబు దేవుడు ఎవరికి ఇచ్చాడు? హిజ్కియాకి ఇచ్చాడు. అలాగే ప్రభు సంగతి చూడండి, అక్కడ ఆఖరిగా చూద్దాం. 2వ రాజు 19వ అధ్యాయంలో ప్రభు నందుకులారా 32వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి అష్షూరు రాజును గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా అతడు పట్టణంలోనికి రాడు. చూడండి, ఏమన్నాడు దేవుడు? అతడు ఈ పట్టణంలోనికి రాడు. దాని మీద ఒక బాణమైన ప్రయోగించడు, దానికి కనపరచడు. దాని ఎదుట ముట్టడి దెబ్బ
కట్టడు. ఆ. ఈ పట్టణము లోపలికి రాక ఆ. తాను వచ్చిన మార్గంలోనే ఆ. అతడు తిరిగిపోవును. ఆ. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ లార్డ్. గొప్ప సత్యం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రభునందు పిల్లారా, హిజ్కియా రాజుకి గొప్ప ధైర్యం కలిగిన మాట దేవుడు బయలుపరిచాడు. ఏమనంటే అష్షూరు రాజుగా తిరిగి రాడు. అష్షూరు రాజు ఇంకా రాడు, బాణము ప్రయోగించాడు. అప్పుడు వచ్చిన దారి తిరిగి మరలా పోతాడు. దేవుడు స్తోత్రం కలుగుగాక. ఇది గొప్ప రాజు. అష్షూరులపై దేవుడు ఏమిచ్చాడు? జయమిచ్చాడు. ఇది అష్షూరులపై జయం. ఈరోజు ప్రభునందు ద్వారా గమనిస్తే ఏ విధంగా అష్షూరుడు అంటే అర్థం ఏంటి? అష్షూర అంటే సంస్కృతంలో అసుర అంటే రాక్షసుడు. సురులు అసురుడు. సంస్కృతంలో మనం చూస్తాం సురుడు అసురుడు. అసురుడు అంటే రాక్షసుడు. అసుర అంటే ఇంగ్లీష్ లో ఈవిల్ స్పిరిట్ అంటే దయ్యపు ఆత్మ. ఏ ఆత్మ? దయ్యపు ఆత్మ. ఈ దయ్యపు ఆత్మపై దేవుడు హిజ్కియా రాజుకి ఏమిచ్చాడు? జయమిచ్చాడు. దేవుడి స్తోత్రము కలుగునుగాక. అష్షూరు రాజు ఏమయ్యాడు? ఒక బాణము కూడా ప్రయోగించలేడు. తీసుకొచ్చిన బాణం తీసుకెళ్ళిపోవడమే. దేవుడి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అందుకే బైబిల్ అంటాడు, సాతాను వేయి అగ్ని బాణములకు అగ్ని వంటి బాణములు ఆర్పుటకు మీరు ఏమంతులు? శక్తిమంతులు. ఏపీసీ భక్తులు అంటాడు. కాబట్టి ఈరోజు అష్షూరు రాజు ఏ విధముగా తిరిగి వెళ్ళిపోయాడో అలాగనే ఈ కరోనా వ్యాధి కూడా తిరిగి వెళ్ళిపోవాలి అంటే నువ్వు ఏ రాజులాగా ప్రార్థన చేయాలి? దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే అష్షూరు రాజు వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సంఘటన చూద్దాం. అక్కడ 34 వచ్చినాం. నా నిమిత్తమును ఆ. నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఆ. నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఆ. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని 185,000 మందిని హతము చేశాను. ఉదయమున ఆ. జనులు లేచి చూడగా ఆ. వారందరూ ఆ. మృత కళేబరములై ఉండిరి. ఆ. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు మిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రమెలెకును షరేజేలును ఖడ్గముతో అతను చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయి అప్పుడు అతని కుమారుడైన ఎసహదోను అతనికి మారుగా రాజాయను. దేవునికి స్తోత్రం. చూసారా, అష్షూరు రాజు ఏమయ్యాడు? హతమైపోయాడు. ఇంకా అష్షూరు రాజు రాడు. కాబట్టి ప్రభునందులారా చూడండి, వారికి దేవదూత కూడా వారికి సహాయము చేసింది. ఎవరి ప్రార్థన ఆలకించి పరలోకంలో దేవుని స్వరం వినబడింది. అలాగనే దేవదూత దిగి వచ్చింది. అలాగే అష్షూరుడు హతమైపోయాడు. అష్షూరుడు తిరిగి వెళ్ళిపోయాడు. అష్షూరు రాజు తన సొంత కుమారుల చేతిలో ఏమైపోయాడు? చనిపోయాడు. కారణం ఎందుకంటే హిజ్కియా ప్రార్థన. హిజ్కియా చేసిన 2 ప్రార్థనలో ఒకటి అష్షూరుడిపై జయము వచ్చేలాగా ప్రార్థన చేశాడు, 2 వ్యాధులు స్వస్థపడేలాగా ప్రార్థన చేశాడు. అతని 2 ప్రార్థనలో ఒక ప్రార్థన ఏం చేసిందంటే అష్షూరునిపై ఏం కలిగించింది? జయం. దేవుడు స్తోత్రము కలుగునుగాక. ఈరోజు గమనిస్తే పిల్లారా, వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రభు సన్నిధిలో పిల్లారా, ఇదిగో నీ కుటుంబంలో ఎవరు పని చేస్తున్నాడు? అష్షూరుడు. ఆ అష్షూరుడికి సాదృశ్యమే ఈ కరోనా. దేవునికి స్తోత్రం. ఈ అష్షూరుడే సాదృశ్యమే ఈ కరోనా. ఈ కరోనా తిరిగి పోవాలంటే నువ్వేం చేయాలి? నేనేం చేయాలి? చెప్పాలి. గట్టిగా చెప్పండి. ఏం చేయాలి? ప్రార్థన. ఏం చేయాలి? ప్రార్థన. ఎలాంటి ప్రార్థన? దేవుడిపై సంపూర్ణంగా ఆధారపడి హిజ్కియా లాంటి ప్రార్థన చేయగలిగితే తప్పనిసరిగా దేవుడు మనకేమిస్తాడు? జయమిస్తాడు. అట్టి జయము పొందుకోవాలి. బైబిల్ చెప్పాడు, ఏ అపాయము రాదు, ఏ తెగులు గుడారమునకు సమీపిస్తాను. దేవుడు చెప్పినట్లుగా వాగ్దానము వాక్యము నెరవేర్చబడినట్లుగా నీ కుటుంబం మీద దేవుడి కార్యాలు జరగాలంటే నువ్వు భయపడక్కర్లా. కరోనాకి భయపడకూడదు, దేవునికి పాపానికి భయపడాలి, కానీ వ్యాధికి మాత్రము భయపడకూడదు. దేవుడు స్వస్థపరిచే యెహోవాను నేనే. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. నమ్మవానికి సమస్తము సాధ్యమే. కాబట్టి హిజ్కియా
ఒకటి చూస్తే 10 యోగ్యతలు గలవాడు ఉన్నాడు. అతనికి అకస్మాత్తుగా శ్రమ కలిగింది. యెషయా ధైర్యపరిచాడు. ప్రవక్త ప్రార్థనలో కూర్చున్నాడు. అష్షూరు రాజును జయించాడు. యుద్ధము చేయకుండా, కత్తి దుయ్యకుండా, యుద్ధ రంగంలో కాలు మోపకుండా ప్రార్థనలో మోకాళ్ళ మీద ఉండి వాడిని ఏం చేశాడు? జయించాడు. నువ్వు మోకాళ్ళ మీద యుద్ధము చేసి కరోనా జయించి, ఏ వ్యాధులను జయించి ఎవరిని మహింపరచుదాం? దేవుని మహింపరచుదాం. అట్టి యోగ్యత, అట్టి ధన్యత, అట్టి కృప మీ అందరికీ దేవుడు సమృద్ధిగా కలుగు చేయను గాక. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధుడగు ప్రభువా, నీ ఘనమైన పాదాలకు స్తోత్రము నాయన. ఇదిగో అష్షూరుడిపై ఏ విధముగా హిజ్కియా రాజు ప్రార్థన ద్వారా జయము పొందాడు. అష్షూరు రాజుతో నాయన నీ స్తోత్రములు. ఇక అష్షూరుడు రాడు, పట్టణంలో ప్రవేశించడు, బాణము ప్రయోగించడు, వచ్చిన దారే పోతాడనట్లుగా ప్రభువా నీ స్తోత్రం నాయన. అలాగే కరోనా వ్యాధి కూడా, ఈ కరోనా తెగులు కూడా అది వచ్చిన దారి వెళ్ళిపోయే బాధ్యత ఇచ్చేయండి నాయన. సేవకుల ప్రార్థన ఆలకించండి, దేవుని భక్తుల ప్రార్థన ఆలకించండి, విశ్వాసుల ప్రార్థన ఆలకించి ప్రభువానికి స్తోత్రం. ఒక గొప్ప మా దేశానికి, మా రాష్ట్రములకు, మా యొక్క అలాగే జిల్లాకులు, మండలానికి, గ్రామానికి కూడా మీ కృప సమృద్ధి కలిగించండి. ప్రతి వ్యక్తి మరణించకుండా అందరి జీవముతో ఉండి బ్రతికి నామాన్ని మహిమపరిచే బాధ్యత కలిగించండి. అలాగే వాక్యం ప్రతి ఒక్కరికి దీవెన ఆశీర్వాదాలు నిండైన మీరు సమృద్ధి కలిగించమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి బ్రతిమను స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మని ఆశీర్వాద దీవెనలు ఇంతవరకు వాక్యం ప్రతి ఒక్కరికును, ప్రతి సంఘ సభ్యులకును, అలాగే ప్రతి ఒక్కరికును, మా కుటుంబానికి, అలాగే వాక్యం ప్రతి ఒక్కరి కుటుంబానికి కూడా మీ కృప ఇప్పుడు ఎల్లప్పుడు రాకడ పర్యంత వరకు కృప సదాకాలము తోడై ఉండి దీవించి బలపరిచి వద్దల చేయబడిన గాక. ఆమేన్. యేసు రక్తమే జయించు, రక్తమే జయించు. యేసు నామములో అపవాద నాశనం మీకే స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్.